ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ భారీగానే నామినేషన్లు దాఖలయ్యాయి. విశాఖ ఎంపీ స్థానానికి 58 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అసెంబ్లీ స్థానానికి సుమారు 150 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అనకాపల్లి ఎంపీ బరిలో 29 మంది, అసెంబ్లీకి 75 మంది నామినేషన్లు వేశారు. అలాగే అరకు ఎంపీ బరిలో 38 మంది పోటీలో నిలిచారు. అరకు, పాడేరు అసెంబ్లీలో 44 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీగా దాఖలైన నామినేషన్లపై పూర్తి అప్డేట్స్ ని అక్కడి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, 15 అసెంబ్లీ 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు కలిగిన ఉమ్మడి విశాఖ జిల్లాలో నామినేషన్లు విలువల దాఖలయ్యాయి. ఒక 125 ఎంపీ స్థానాలకను 3 ఎంపీ స్థానాలకను 125 అప్లికేషన్లు దాఖలైతే ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి 269 నామపత్రాలను దాఖలు చేశారు. ఓవరాల్గా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా పోటీ హోరాహోరీగా కనబడుతుంది. ఇక నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. అంటే ఏదైతే హాట్ సీట్స్గా మారిన విశాఖపట్నం ఎంపీ అలాగే అనకాపల్లి ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించి కీలకమైన పరిణామాలని చాలామంది అక్కడ ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎవరు ఎన్ని నామినేషన్లు దాఖలు చేసినా ప్రధాన పోటీ మాత్రం కూటమి అభ్యర్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్యనే ఉండే అవకాశం కనిపిస్తుంది. బలమైన అభ్యర్థులు బరిలోకి దిగిన నేపథ్యం ఉంది కాబట్టి ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ అలాగే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. విశాఖ నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి అలాగే శ్రీభరత్ పోటీలో ఉన్నారు. ఇక అనకాపల్లి నుంచి ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ముత్యాలనాయుడు ఉన్నారు, ఆయన పైన రమేష్ పోటీ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ పోటీ అంతా కూడా ప్రధాన పార్టీల మధ్యనే కొనసాగుతున్నప్పటికీ కూడా ఇండిపెండెంట్లు కూడా చాలా కీలకంగా మారబోతున్నారు. ప్రధానంగా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే కొత్త పరిణామాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్న నామినేషన్ దాఖలు చేసిన బండారు సత్యనారాయణమూర్తికి పోటీగా రెబల్ అభ్యర్థులు దిగుతున్నారు. ఇండిపెండెంట్గా మాజీ ఎమ్మెల్యే పోటీ చేశారు. ఇలాంటి పరిస్థితులు అనేక నియోజకవర్గాల్లో ఉన్నాయి. అరకులో వైసీపీకి కూడా ఇండిపెండెంట్ల బెడద తప్పేటట్టు కనిపించట్లేదు. ఓవరాల్గా ఉమ్మడి విశాఖ జిల్లాలో నామినేషన్లు అయితే పెద్ద ఎత్తున దాఖలయ్యాయి. అనేక చోట్ల ఇండిపెండెంట్లు కూడా ప్రస్తుతానికి పోటీలో ఉన్నారు. ఇది స్క్రూటినీ తర్వాత ఉంటారా లేకపోతే వైదొలుగుతారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. ఓవరాల్గా 125 ఎంపీ అప్లికేషన్ నామినేషన్లు అలాగే 269 అసెంబ్లీకి సంబంధించిన నామినేషన్లు దాఖలయ్యాయి. రోజా